వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. శ్రీలంక దగ్గర ఇరాన్ నౌకపై అమెరికా దాడి గురించి నేను పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అందిస్తా. ఒకసారి చూడండి. అసలు ఇరాన్ నౌక భారత సముద్ర జలాలు పూర్తిగా దాటి శ్రీలంక దక్షిణం వైపు గాలే తీరానికి 40 నాటికల్ మైల్స్ అంటే 74 కిలోమీటర్ల దూరంగా శ్రీలంక సముద్ర జలాల అవతల శ్రీలంక ఈఈజెడ్ అంతర్జాతీయ సముద్ర జలాల్లో వేచి ఉంది. ఇరాన్ వద్ద యుద్ధ తీవ్రత ఉంది కాబట్టి శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించడానికి మరియు ఏదో పోర్టులో డాకింగ్ అంటే పార్కింగ్ కి ఆ నౌక శ్రీలంక అనుమతి కోరింది. నిన్న శ్రీలంక పార్లమెంట్లో జరిగిన చర్చల తర్వాత బయటపడిన విషయం ఏంటంటే ఇరాన్ షిప్ చేసిన అభ్యర్థనపై శ్రీలంక ప్రభుత్వం 11 గంటల సమయమైన తర్వాత కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఆ సమయంలోనే అమెరికా ఇరాన్ షిప్ ని కొట్టింది. శ్రీలంక ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇరాన్ షిప్ ధ్వంసమైంది. అది శ్రీలంక అమెరికాతో కుమ్మక్కై చేసిందా అని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాన్ యుద్ధ నౌకకు ఆశ్రయం ఇవ్వడం శ్రీలంకకు పెద్ద తలనొప్పి. ఎందుకంటే అటువంటి చర్యను అమెరికా తమకు వ్యతిరేక చర్యగా భావించే అవకాశం ఉంది. అసలే బలహీనంగా ఉన్న శ్రీలంక వంటి దేశం నేరుగా అమెరికా ఇరాన్ యుద్ధంలో వేలు పెట్టినట్లు అవుతుంది. అందుకే ఎటు నిర్ణయించలేక శ్రీలంక ప్రభుత్వం అంత సమయం తీసుకుంది. కానీ నిన్న మరో సంఘటన జరిగింది. మొన్న అమెరికా కొట్టిన యుద్ధ నౌకకు సహాయంగా ఇరాన్ మరో యుద్ధ నౌక నిర్వహణ నౌకకు ముందే పంపింది. ఈ నౌక ముందు చెప్పుకున్న యుద్ధ నౌకను ఆయిల్, రిఫైల్స్, ఇతర నిర్వహణ పనుల కోసం నిర్దేశించబడింది. ఇరాన్ యుద్ధ నౌక ధ్వంసం తర్వాత అంతర్జాతీయ జలాల్లో ఉన్న ఈ యుద్ధ నౌక కూడా శ్రీలంక సరిహద్దుకు చేరి శ్రీలంక సముద్ర జలాల్లో ప్రవేశించి ఏదో పోర్టులో డాక్ చేసుకోంది అనుమతి కోరింది. మొన్న శ్రీలంక పార్లమెంట్లో ప్రతిపక్షాలు చేసిన విమర్శల కారణంగా శ్రీలంక ప్రభుత్వం నిన్న ఈ రెండో ఇరాన్ షిప్ ని తమ దేశంలోని ట్రింకోమలి పోర్టులో డాక్ చేసుకుందని అనుమతిచ్చింది. దీని మీద ఓ అంతర్జాతీయ విశ్లేషకులు ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించారు. గత దశాబ్ద కాలంలో శ్రీలంక తీసుకున్న అత్యంత కీలకమైన భౌగోళిక రాజకీయ నిర్ణయం ఇది. ఇరాన్ నౌక IRINS బుషేహర్ ట్రింకోమలి ఓడరేవులో ఆగడానికి శ్రీలంక అనుమతి ఇచ్చింది. ట్రింకోమలి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఇది ఏదో మారుమూల ఉన్న ఓడరేవు కాదు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ లోతైన సహజ ఓడరేవుల్లో ఒకటి. బ్రిటిష్ సామ్రాజ్యం దీనిని హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మకమైన నౌకాదళ స్థావరంగా భావించేది. ఆసియాలో సింగపూర్ తర్వాత ఇదే అత్యంత ముఖ్యం. ఇక రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఏప్రిల్లో జపాన్ ఈ ట్రింకోమలిపైనే బాంబు దాడి చేసింది. బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రంపై పట్టు సాధించాలనుకునే ఏ దేశానికైనా ఈ ఓడరేవుపై కన్నుంటుంది. భారతదేశం ఏళ్ల తరబడి ఇక్కడ వ్యూహాత్మక ఒప్పందాల కోసం ప్రయత్నిస్తోంది. అమెరికా దీనిని రవాణా మార్గంగా వాడుకుంటుంది. చైనా కొలంబో పోర్టులో భారీ పెట్టుబడులు పెట్టింది. శ్రీలంక గాలే తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో అమెరికా సబ్మెరైన్ ఇక ఇరాన్ నౌకను ముంచివేసిన 48 గంటల్లోపే శ్రీలంక తమ పోర్టులోకి రావడానికి ఇరాన్ యుద్ధ నౌకకి శ్రీలంక ఈ అనుమతి ఇవ్వడం గమనార్హం. ఈ యుద్ధ నౌక శ్రీలంకలో ప్రవేశించడానికి అనుమతి వెనుక ఉన్న షరతులు, అసలు కథ కూడా చెప్తాను వినండి. నౌకలోని ప్రయాణికులను ఖాళీ చేయించి వారిని కొలంబోకు తరలించిన తర్వాతే నౌకను ట్రింకోమలికి తీసుకురావాలి. ముందు సిబ్బందిని దింపడం, ఆ తర్వాతే నౌకను ఓడరేవులోకి అనుమతించడం అనే చర్యల ద్వారా శ్రీలంక ప్రభుత్వం దీనిని ఒక మానవతా దృక్పథంతో చేస్తున్న సాయంగా చూపడానికి ప్రయత్నిస్తోంది. అంటే యుద్ధ నౌకకు ఆశ్రయం ఇస్తున్నామన్న ముద్ర పడకుండా కేవలం సిబ్బందికి సాయం చేస్తున్నామని చెప్పడం వారి ఉద్దేశం. కానీ అమెరికా, భారత్ మరియు ఇజ్రాయెల్ నిఘా సంస్థల ముందు ఈ వాదన నిలుస్తుందా అనేది ప్రశ్నార్థకం. గతంలో IRIS డైనా మునిగిపోవడానికి ముందు శ్రీలంక పార్లమెంట్ 11 గంటల పాటు జాప్యం చేసిందనే విమర్శలు వచ్చాయి. మళ్ళీ అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని కొలంబో ప్రభుత్వంపై తీవ్ర రాజకీయ ఒత్తిడి ఉంది. ప్రతిపక్ష ఎంపీలు ఆ జాప్యాన్ని ఎత్తి చూపారు. విదేశాంగ మంత్రి కూడా ఇరాన్ నుంచి వచ్చిన సహాయక సందేశాల కాలక్రమాన్ని అంగీకరించారు. ఇప్పుడు IRINS బుషేహర్ కు అనుమతి నిరాకరిస్తే అది ఇరాన్ నావికుల మరణానికి సహకరించినట్లే అవుతుందని శ్రీలంక నైతికంగా భయపడుతోంది. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ నిర్ణయం వల్ల శ్రీలంక భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇరాన్ పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్న తరుణంలో ఇరాన్ యుద్ధ నౌకకు ట్రింకోమలిలో చోటు ఇవ్వడాన్ని వాషింగ్టన్ కేవలం మానవతా సాయంగా చూడదు. శ్రీలంక దీనిని ఎలా నిలువరించినా ఇది ఒక వర్గానికి మద్దతు ఇవ్వడానికే అని అమెరికా భావిస్తుంది. 48 గంటల క్రితం వరకు ఇరాన్, అమెరికా మధ్య యుద్ధంలో కేవలం ప్రేక్షక పాత్ర పోషించిన శ్రీలంక నేడు ఈ వివాదంలో ఒక భాగస్వామిగా మారింది. హిందూ మహాసముద్ర రంగంలో ఒక తటస్థ దేశం ఇలా వివాదంలో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు చూశారు కదా శ్రీలంక తనకు సంబంధం లేని యుద్ధ వ్యవహారాల్లో ఎలా ఇరుక్కుందో. అసలు మనకు ఏ విధంగా సంబంధం లేని ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధంలో మన దేశాన్ని కూడా ఇరికించడానికి అని ఇరాన్ షిప్ ని అమెరికా దాడి నుంచి మన దేశం కాపాడుకోవడం తప్పు అంటూ మొన్నటి నుంచి కాంగ్రెస్ మరియు వామపక్షాలు ఎంత గోల చేస్తున్నాయో చూశారు కదా. వారి ప్రయత్నం కూడా సరిగ్గా ఇదే.
మోడీని రెచ్చగొట్టి అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి చేశారు. కానీ మోడీ స్థితప్రజ్ఞుడు. రెచ్చగొడితే రెచ్చిపోడు. భారత్ కి రక్షణ మరియు తక్షణ అవసరాలు మరియు దీర్ఘకాల ప్రయోజనాల ఆధారంగా మాత్రమే ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాని సిద్ధాంతాలు లేదా ఓట్ల వేట లేదా మనోభావాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. అందుకే ఆయన చేతిలో దేశం ఉన్నంత వరకు మనందరం సురక్షితంగా ఉంటాం. జై హింద్, జై భారత్. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ప్రతిరోజు చెప్తూనే ఉంటానండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్ కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.